హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. సండే వస్తే మనందరికీ చాలా మందికి పీక తినడం అంటే చాలా ఇష్టం కదా. సో అదే అండి, చికెన్ కానీ మటన్ కానీ తినాలనిపిస్తుంది. సో అందుకని మన ఇంట్లో కూడా ఈరోజు చికెన్ అనమాట. కాకపోతే చాలా స్పెషల్గా చేస్తున్నాము. స్పెషల్ ఏంది, అందరు వండినట్టే కదా, పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఇచ్చి వండుతురని అస్సలు కాదండి. దీంట్లో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాం, చాలా బలము, చాలా హెల్దీ అన్నమాట. అట్లా వేసుకొని చేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. అండ్ ఎవరైనా ఇష్టంగా తింటారు అనమాట. కొంచెం చేపలు తిన్న ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే దీంట్లో మనము చిన్న మెంతం వేస్తాము. ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత అదే చాలా చాలా స్పెషల్ అనమాట. ఏ కూరలైనా చిన్న మెంతం కానీ పెద్ద మెంతం కానీ వేసుకోవచ్చు. చికెన్ మటన్లు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. మనం రోజు వండిన దానికన్నా చాలా చాలా బాగుంటుంది. సో ఆనియన్స్ మనం చికెన్ మటన్లో కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ చాలా బాగా వస్తుంది, చిక్కగా ఉంటుందండి. ఎందుకంటే ఆనియన్స్ తక్కువ వేస్తే కొంచెం మనం వాటర్ వేసుకున్నా కూడా అది వాటర్ వాటర్ లాగా అయిపోతుంది. మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ పక్కా ఫ్రెష్ది వేసుకోవాలి. అండ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టింది కానీ కొంచెం పాతది ఇట్లా వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, మంచిగా ఫ్రెష్గా కడుక్కున్న మెంతు కూరని మంచిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం అంటే ఒక కట్ట మొత్తం వేసుకున్నా నష్టమేం లేదు. అది కూడా నూనెలో వేసుకోవాలండి. చాలామంది కర్రీ అంతా అయిపోయాక మీద చల్లుతుంటారు. ఇట్లా చల్లడం కూడా మంచిదే, కాకపోతే ఏంటంటే నూనెలు వేసుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది. అండ్ మెంతుకూర ఒగరొగరు ఏమి ఉండదండి. ఎవరైనా అసలు గుర్తుపట్టకుండా చాలా ఈజీగా తింటారు. అంటే ఫ్లేవర్ వస్తుంది అనమాట కూరకు మొత్తము, కర్రీకి మొత్తము. సో అట్లా అని మనం నూనెలు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. అది కనిపించేది కూడా గ్రీన్ కలర్ ఉండదు అనమాట. మనం కర్రీ మీద వేసుకుంటే అది ఆకు అట్లనే కనపడి తినాలనిపించదు. కొంతమందికి ఏంటంటే అది ఆకులు కనపడితే తినరు కదండి. మెంతుకూర అంటే అందరికి ఇష్టపడరు అది. సో కాకపోతే మనకు అన్ని పోషకాలు అన్నీ అంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం నూనెలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అండ్ చాలా బాగుంటుందండి. మనము పసుపు కూడా ఇంట్లో ఉన్న పసుపే అండి, ప్యాకెట్ పసుపు అయితే అస్సలు కాదు. మనం పట్టించుకున్న పసుపు, గుండు పసుపు తెచ్చి పట్టిస్తారు కదండి, ఆ పసుపు అనమాట. అందుకే కొంచెం వేసినా కూడా అంత కలర్ఫుల్గా ఉంటుంది. నూనెలో వేసుకోవాలి. ఇది కూడా మనం చికెన్ వేసినాక వేస్తారు చాలామంది, అట్లా వేసుకోవద్దు. నూనెలు వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మనము ఇప్పుడు కరివేపాకు కానీ ఏవైనా సరే ఇప్పుడు వేసుకోవాలండి పోపులో. మేము కరివేపాకు వేయలేదు, పుదీనా కొత్తిమీరనే వేసినాము. అవి కూడా ఎందుకంటే లాస్ట్కి వేస్తే మనం మెంతుకూర వేసిన ఫ్లేవర్ రాదన్నమాట. దాన్ని డామినేట్ చేసి మొత్తం ఇదే ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర అయినా పుదీనా అయినా కొంచెం స్మెల్. పుదీనా కొంచెం వేసినాం, లిటిల్ బిట్, ఎందుకంటే పుదీనా కొంచెం ఎక్కువ వేసినా కూడా మళ్ళీ పుదీనానే ఫ్లేవర్ వస్తుంది అనమాట. కొంచెం లైట్గా వేసి కొంచెం కొత్తిమీర వేసినాము. ఇప్పుడు మంచిగా మగ్గిన తర్వాత నూనె తేలే టైంకి మనం చికెన్ పీసెస్ వేసుకోవాలండి. చికెన్ కూడా మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి, ఎందుకంటే దాంట్లో బ్లడ్ ఉంటే ఆ స్మెల్ వేరే వచ్చి చికెన్ కర్రీ అంత టేస్ట్ ఉండదు. నీటికి గడుక్కున్న తర్వాతనే వేసుకోవాలి. వాటర్ అంతా ఆరిపోయాలండి. మనం ఎప్పుడైతే చికెన్ వండాలనుకుంటామో అప్పుడు మనం వండేటప్పుడే పక్కన కడుక్కోవాలి. ఎందుకంటే ముందే కడిగి పెట్టుకుంటే వాటర్ అంతా పీల్చుకొని చికెన్ మొత్తం మనం నూనెలు ఎంతసేపు ఉడికించినా కూడా ఆ టేస్ట్ రాదు. అప్పటికప్పుడు కడిగేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది. అండ్ మనం ఎప్పుడైతే నీళ్ళలో నానబెడతామో చికెన్, కొంతమంది తెలియక గిన్నెలు వేసి అట్లనే పెడతారు. నీళ్ళన్నీ గుంజుకొని కూర అయితే అసలు కర్రీ అయితే ఏం టేస్ట్ రాదండి. ఇట్లనే మంచిగా మనం అప్పటికప్పుడు కడిగేసుకుంటేనే చాలా బాగుంటుంది. మనం ఈ ఆకుకూరలైనా ఈవెన్ నూనె మొత్తం దానికి ముక్క పట్టేంతసేపు మంచిగా ఉడికించుకోవాలండి. నూనెలనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనం కారం వేసిన తర్వాతనే టమాటా ముక్కలు వేసుకోవాలండి. కారం వేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయినాం అనమాట. సో అట్లానే కారం కూడా మొత్తం ముక్కకు పట్టిన తర్వాత టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక్కటే టమాటా వేసుకోండి, లేకపోతే 2 వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అది వేరే టేస్ట్ అవుతుందండి. ఇది కొంచెం పులుపునిచ్చి చికెన్ వేరే టేస్ట్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా ఉడికిన తర్వాతనే మనకు ఎంత గ్రేవీ కావాలో అంత వేసుకోండి ఫ్రెండ్స్. అంత వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు ఉడికించుకోవాలి మంచిగా. ఎందుకంటే మనం చిక్కగా కావాలి కదండి. వాటర్ వేసిన వెంటనే తొందరగానే దించొద్దు. స్టవ్ కొంచెం పెద్దగా పెట్టినామంటే చికెన్ మంచిగా ఉడుకుతుంది. అండ్ చికెన్ ఇంత వాటర్ పోసి ఎక్కువసేపు ఉడికించుకుంటే కుళ్ళిపోయినట్టు అవుతుందని అందరూ అనుకుంటారు. అంటే ఇట్లా విడిపోయినట్టు పీస్ అవుతుంది అనుకుంటారు కదా, అస్సలు కాదండి. మనకు నూనెలో ఎప్పుడు మంచిగా ఫ్రై అవుతుందో అప్పుడు అసలు అట్లా కాదు. అండ్ గిన్నె ఇరకటం కావద్దన్నమాట. అంటే గిన్నె పెద్దగా వెడల్పు ఉంటే చికెన్ ఖరాబ్ కాదు, అసలు మనకు కుళ్ళిపోయినట్టు అసలు కాదు. గిన్నె వెడల్పు ఉండి దానికి ఫ్రీగా ఉంటేనే చికెన్ పర్ఫెక్ట్ వస్తుంది. ముక్క కొంచెం కూడా జదరదండి. ఇప్పుడు మొత్తం మగ్గిన తర్వాత నూనె తేలే టైంకు మన ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి. ఆ గరం మసాలా గట్టిగా వేసుకోవద్దు. అంటే మీరు ఎట్లా స్పైసీగా తింటే అట్లా వేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే గట్టిగా తింటాం కాబట్టి గట్టిగా వేసుకున్నాం. ఇది మొత్తం మగ్గి చిక్కగా అయింది, చూసిరు కదా. సో మనం దీంట్లో గ్రేవీ మనకు తగ్గుతున్న కొద్దీ ఉప్పు చూసేసుకోవాలండి. ఎందుకంటే మనము గ్రేవీ తగ్గుతుంటే ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది అనమాట. అదే కషం అంటారు కదా. సో అట్లా అవుతుంది, దాన్ని చూసి వేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రేవీ మనకు చిక్కగా కావాలంటే చిక్కగా అయిందాక ఉంచుకుంటే ముక్క కూడా చాలా బాగుంటుందండి. ఓవరాల్గా మా చికెన్ అయితే రెడీ అయిపోయింది.
థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.